అందరికీ నమస్తే అండి. మోహన్ బాబు గారు ప్రత్యేకంగా నేను పరిచయం చేయక్కర్లేదు. ఒక పెద్ద నటుడు. మంచి నటుడు. ఎంతో కష్టపడి తెలుగు సినీ రంగంలో ఓ స్థాయికొచ్చారు. నటుడితో పాటు ఆయన ఒక వ్యాపారవేత్త కూడా. నిర్మాత అండ్ వ్యాపారవేత్త, విద్యావేత్త కూడా. సో, ఆయనకు విద్యా సంస్థలున్నాయి. శ్రీ విద్యానికేతన్ అని ఆయనకు విద్యా సంస్థలున్నాయి. ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు రకరకాలుగున్నాయి. కొన్ని దశాబ్దాల నుంచి విద్యా సంస్థలు నడుపుతున్నారు. వ్యాపారం చేస్తున్నారు. అది సేవ కాదు, వ్యాపారమే. సో, దాన్నే వారసత్వంగా అందిపుచ్చుకున్న మోహన్ బాబు గారి కుమారుడు విష్ణు కూడా నటుడయ్యారు. అండ్ ఆయనకు కూడా వ్యాపార సంస్థలున్నాయి, విద్యా సంస్థలున్నాయి. స్ప్రింగ్ బోర్డ్ అని స్కూల్స్ ఉన్నాయి. మోహన్ బాబు యూనివర్సిటీ అని యూనివర్సిటీ ఉంది. ఇలా కొన్ని ఉన్నాయి. అయితే ఎప్పుడూ కూడా ఈ విద్యా సంస్థలకు సంబంధించి కొన్ని ఆరోపణలు, వివాదాలు ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఒక 4 నెలల కిందట అనుకుంటా, 3 నెలల కిందటో ఫీజులు ఎక్స్ట్రా అదనంగా వసూలు చేశారు. సో, ఇంత ఫీజులు మీరు వెనక్కివ్వండి విద్యార్థులకు అని చెప్పి ఏకంగా ఉన్నత విద్యా మండలి నుంచి అంటే ఒక ఎంక్వైరీ రావడం, ఒక ఫిర్యాదు రావడం, దాని మీద ఎంక్వైరీ చేయడం, అది నిజమే అని నిర్ధారించడం. సో, దీన్ని వెనక్కి ఇవ్వండి అని చెప్పి విద్యామండలి నుంచి ఆదేశాలు రావడం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అయినా సరే ఆ విషయం బయటకు రాకుండా మ్యాక్సిమం ఆ విద్యానికేతన్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ విషయం బయటకు వచ్చేసింది. అంటే విద్యార్థుల నుంచి అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారు అనేది వాస్తవం. విద్యార్థులు అది దొరికిపోయిన తర్వాత చాలా అంటే మ్యాక్సిమం విషయం బయటకు రాకుండా, మీడియాలో ప్రచారం కాకుండా మ్యాక్సిమం కట్టడి చేయాలని చూశారు వాళ్ళకున్న లీగల్ టీమ్‌తో. నాకు తెలిసి మన తెలుగు వ్యక్తుల్లో మంచి లీగల్ టీమ్. అది మంచి లీగల్ టీమ్ అనాలా? లేదంటే బాగా భయంతో అంత పకడ్బందీగా లీగల్ టీమ్‌ని పెట్టుకుంటారనుకోవాలో తెలీదు గానీ, వాళ్ళ గురించి ఏం మాట్లాడినా అటు ఇటుగా ఏమున్నా సరే ఇమ్మీడియేట్‌గా లీగల్‌గా ప్రొసీడ్ అయిపోతారనమాట. చాలా లిటిగెంట్స్ అనమాట. అందుకే వాళ్ళ గురించి వీడియో చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతా నేను. సరే, ఇంతకీ ఇప్పుడేంటి? వాళ్ళ విద్యా సంస్థల్లో జరుగుతున్న కొన్ని వ్యవహారాల మీద ర్యాగింగ్ కావచ్చు, అంతర్గత వ్యవహారాలు కావచ్చు, ఫీజుల వసూళ్లు కావచ్చు, అండ్ ఇంకా చాలా ఉన్నాయి. దాని మీద విద్యార్థి సంఘం నాయకులు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే, అక్కడికి ప్రైవేటు వ్యక్తులు, బౌన్సర్లు కొంతమంది యూనివర్సిటీ తరపున, అంటే మోహన్ బాబు గారు ఈ యూనివర్సిటీ వాళ్ళు నియమించిన బౌన్సర్లు అక్కడికి వెళ్ళి వాళ్ళని కిడ్నాప్ చేశారు అనేది తాజా అంశం. నిన్న జరిగిందంట. ఈరోజు లోకల్‌లో చాలా పత్రికల్లో వచ్చింది. అంటే వాళ్ళ కాలేజీల్లో, వాళ్ళ యూనివర్సిటీల్లో జరుగుతున్నవి ఎవరు ఫిర్యాదు కూడా చేయకూడదు. ఆరోపణలు చేయకూడదు, ఫిర్యాదులు చేయకూడదు. ఫిర్యాదు చేస్తే కిడ్నాప్ చేశారంట. సో, దీని మీద విద్యార్థి సంఘం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా రగిలిపోతున్నారు. బయటకేమో క్రమశిక్షణ మేము మంచి వాళ్ళం, మేము అది ఇది అని చెప్పుకుంటారు. మంచి ఎవరికి వాళ్ళు చెప్పుకుంటే వచ్చేది కాదు. మేమే మంచివాళ్ళం, మేమే ఉత్తములం, మేమే క్రమశిక్షణవంతులం అని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటే వచ్చేది కాదు. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటే వచ్చేది కాదు. ఎదుటి వాళ్ళు అనాలి, యెస్, వీళ్ళ దగ్గర విలువలుంటాయి, వీళ్ళ దగ్గర డిసిప్లిన్ ఉంటుంది, వీళ్ళ దగ్గర మంచితనం ఉంటుంది, వీళ్ళ దగ్గర ఉత్తమమైన లక్షణాలు ఉంటాయని ఎదుటి వాళ్ళు అనాలి. మోహన్ బాబు గురించి ఏ ఒక్కరైనా అలా అంటారా? మోహన్ బాబు గారి ఈ వ్యవహారాల గురించి ఏ ఒక్కరైనా అలా అంటారా? ఎవరైనా సరే అనరు. పైగా ఇప్పుడు వరకు ఏ యూనివర్సిటీ, ఏ ప్రైవేటు కాలేజీ కూడా ఇలా బరితెగించలా. వాళ్ళ మీద ఫిర్యాదులు వెళ్తే వెళ్ళని. సాధారణంగా ఏం చేస్తారు ప్రైవేట్ కాలేజీలోళ్ళు? అందరూ ఫీజులు ఎక్కువ వసూలు చేస్తారు. చాలామంది చేసే బాగోతాలు అవే. సో, ఫీజులు ఎక్కువ వసూలు చేసినప్పుడు ఎవరైనా కంప్లెయింట్ చేస్తే ప్రభుత్వం నుంచి ఎవరైనా డీఈఓనో లేదంటే ఇంకెవరైనా విచారణకు వస్తే వాళ్ళకి మామూలు ఇచ్చి సర్దుబాటు చేసుకుంటారు. సో, వీళ్ళు ఏకంగా ఫిర్యాదు చేయాలని వెళ్ళిన వాళ్ళనే కిడ్నాప్ చేయించారంటే చూసుకోండి ఇంకెంతవరకు వెళ్ళిందో వ్యవహారం. ఎక్కువ ఫీజులు వసూలు చేశారని ఉన్నత విద్యామండలే నిర్ధారించింది. దాన్ని తిరిగి వెనక్కి ఇవ్వండి అని చెప్పింది. ప్లస్ అంతర్గతంగా చాలా జరుగుతాయి కాలేజీల్లో. అసలు బయటకు చెప్పుకోలేని వ్యవహారాలు లోపల జరుగుతాయి. ఆ కాలేజీల్లో, ఆ యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్స్ చాలామంది మనకి మెయిల్స్ చేస్తుంటారు. ఇలా జరిగింది, అలా జరిగిందని. కాకపోతే నేను లైట్ తీసుకుంటా. ఎందుకులే, వాళ్ళు లిటిగెంట్స్, వాళ్ళతో మనకెందుకు అని. చాలా దారుణాలు జరుగుతాయి. ఆ కాలేజీ మీద కరెక్ట్‌గా ఫోకస్ పెడితే ఒక 2-3 రోజుల్లో అంతర్గత వ్యవహారాలన్నీ మనం గుట్టు విప్పేయచ్చు. కాకపోతే అంత ఫోకస్ అవసరం లేదులే అని వదిలేస్తున్నాం అంతే. సో,
ఇక్కడ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వ పరంగా అసలు ఏంటి? ఈ మోహన్ బాబు విద్యా సంస్థలో ఏం జరుగుతోంది? శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలో ఏం జరుగుతోంది? ఫీజులు ఎంత వసూలు చేస్తున్నారు? విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారు? అసలు ఫుడ్ క్వాలిటీ ఏంటి? ఇదేంటి? అదేంటి? ఓవర్ డిసిప్లిన్ ఏంటి? ఇదంతా కూడా ఒక విచారణ కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా నిజ నిర్ధారణ జరుపుకొని ప్రజలకు బహిర్గతం చేయాలి. దీనిలో పారదర్శకంగా వ్యవహరించాలి ఈ విషయంలో. అవసరమైతే రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థల అంతర్గత వ్యవహారాల మీద కూడా విచారణ చేసినా తప్పులేదు. థ్యాంక్ యూ.